కాడమరాజు కథ నేను గాని పల్లికొండ కథ అయిన గాని ఇలమదొర కథ అయిన గాని ఎర్రన్న కథ చెప్పన్నట్టయిన గాని ఏడాది చెప్పిన గాని మరి తగురు రోజు ఓ మొగాలు ఓ గోపాలు ఓ కృష్ణమూర్తి ఈయన ఒడివడి పాకాలు చుట్టుకున్నాడు చేతులకు చెక్కపాకు లేచిండు కాళ్ళకు చెక్కపాకు లేచిండు ముడ్డికి బుర్ర పంచ కట్టిండు నడుముకు బుర్ర పంచ కట్టిండు చేతిలో అమ్మదత్తి పట్టుకున్నాడు ఒకటి బాణం పట్టుకుండు ఒకటి గులేరు పట్టుకుండు మరి ఆయన అయ్యనా ఆచారా ఓవా జంగమా లేకపోతే ఆయన గులేరు పట్టుకొని పిట్టలు కొట్టరా పిచ్చల కొడతాడు నాయుడమ్మ నాయుడేవో నాయుడు నాయుడమ్మ నాయుడేవో నాయుడు నాయుడమ్మ నాయుడే ఎలువల్ల పిల్లగాడు చెడిగొల్ల అయినటివి మరి బట్టలేకనా అది కటవత బట్టలేకనా తినవత తిండి లేకనా మరి పెళ్ళవ లేకనా పిల్లలు లేకనా మరి ఊరు లేకనా పల్లె లేకనా చెడిగొల్ల ఎట్టయిండోయ్ చూడమైన గాని ఏలూరు చిందనూరు ఎలవల భీమారం కల్లార వల్లార కవతవరం కలిగేల రాజువైనా చెడిగొల్లమైనట్టు ఉన్నవే గొప్ప రాజు గట్ట చెడిగొల్లమైనా నేను అడుగుతున్నవేనా ఇళ్ళ తాత ఋషిగమ్మకైనా ఇళ్ళ అమ్మ ఋషిగమ్మ తాత పోతు చూసినవా ఏలూరు ఏళ్ళ గొప్ప అయిన ఇల్లు దొరలు ఉన్నరేనా ఇల్లు ఆయన ఊరు దొరగానే ఇల్లు ముంగట ఉన్నది ఇల్లు ఏలూరులో ముంగట ఇల్లు ఉంటే ఇలా తాత 3 పాపాలు చేసిండు పాపాలు అనుకున్నావు ఎట్లా చేసిండు అంటే ఓ బాలసంతలో పోరి అయినా కానీ ఇంటి ముంగడికి చయ్యాని బాంచని పెట్టిన నీదే పాపం పెట్టకున్న నీదే పాపం పొద్దుగాల నీ ఇంటికి వచ్చిన చిప్ప పట్టుకుని ఇక్కడ అన్నం ఉంటే ఏమన్నా తల్లి బిచేయాల పోరి ఆకిట్ల నిలబడ్డు వీళ్ళమ్మ ఋషిగమ్మకేమన్నా పోరియే ఇవాళ శనివారం చక్కటి దినం రోజు నేను తిరుపతి దేవునికి ఒక్క పొద్దున్న తానం చేసి పోయినా కానీ మడి కట్టుకుంటానా ఇంకో 4 గిళ్ళు అడుక్కొని రాపో నీకు బిచ్చం పెడతానన్నదే అమ్మా పొద్దుగా వచ్చిన నువ్వు మర్ర కొడితే ఊరంతా మర్ర కొడతారు పెట్టిన నీదే పాతకం పెట్టకున్న నీదే పాతకం ఎడి చేసి పెట్టాలా బిచ్చమని మొండివాడి ఆగే ఎలవల్ల ఆగిట్లా కూర్చొని ఇలా తాత పోతినేడు లంజముండా చెప్తే ఓతలే వానే ఇంకో 4 గిళ్ళు అడకచ్చుకోమాట ఓతలే వానుడు అదే కిలా బాట తీసి కంకెడు బాట తీసి పోరి ఆసి దెబ్బ కొట్టి అగో ఇలా వల్ల గిట్ల బాల సంతల్లో పోరి పుర్రె వలిగినా గిచ్చేది అనుకున్నది ఎలవల్ల గిట్లా పోరి చచ్చిపోయింది అలా పోరి చచ్చిపోయినందుకు పోతినేడు ఇలా తాత ఎలమాయన ఆ పోరిని కొంటే అటు వారేసిన ఇటు వారేసిన ఏడన్నా బొంద పెట్టిన అయిపోయింది ఆ పోరినైనా కానీ సాపలు చుట్టిండి అటు కింద వారేసి బాల సంతల్లో పోరివైనా కానీ అటు కింద వారేసిండు వీళ్ళ అమ్మ ఋషిగమ్మక పాలు తెచ్చుకుంది ఆ ఉటిలో పెడితే ఆ బారి వీళ్ళు కొని వచ్చిన పాలు అయిపోయింది సో పిల్లి అని ఎలా కొడితే వెయ్యింది అమ్మ పిల్లి నేను తాగే పాలు తాగుతావని 2 గాళ్ళు అనుకుని గిరగిర దింపిడు తరిచికొచ్చి ఇలా మళ్ళీ ఇట్లా పిల్లిని చంపిండు అటు కింద వారేసిండు 2 అత్త అయిందా మరి ఇలా తాత పోతినేడు చిన్నగా పంచాది వేయండు ఆయనకి అత్తారని పంచాది పోవంగా పెయి మీద తువాలు వేసుకొని పోతే ఏమైంది ఆడు తువాలు వేసుకోలే ఏం వేసుకోలే పంచాది వేయండు రాంగ శివడ పోసిందని గంగల తానం చేస్తాం రాజులు కట్టుకున్న బట్టలు అంట పచ్చగా పసిరికోలో ఉండేనట ఉతికి గడ్డి మీద ఆరెత్తే ఈ ఆవుల కన్న తల్లైన నీళ్ళకు దూపలే గడ్డి మేసి నాకు దూపలైంది చిన్న నీళ్ళకి ఆవులకు వస్తాయి గంగలకు వచ్చే నైనాలకైనా పచ్చగా గుడ్డ కనబడ్డదే ఆ
దోతి నాకి నవిలి బుక్క తోల్పించిన మనిషి నవిలి బుక్క పెట్టే వారికి ఎలమ ద్వారా చూసి అరే ఎలమ ద్వారా చూసి నాకు పెయిన బట్టలు లేకపాయే నేను ఆరేదాకా గంగలో కూర్చుంటే ఆరినాక ఉరికిపోయి బట్టలు కట్టుకున్నా అంటే ఆగుపాడు కానీ బట్టలు మేసిపోయే నేను ఈ బరివీతలో తెలమూళ్ళు అందరూ చూసి పిసలేసిందని పాటలు అందుకొని కొడుతున్నా ఏకుటాకులు తెంపుకొని తెరలు కట్టుకున్నాడు అరటాకులు తెంపుకొని అంగి తొడుక్కున్నాడు అయ్యా ఆగా నా దోతి నా అంగి నువ్వు నవిలిపోతాం అన్నాడు అదే కంకర్రావు తీసాడు నా వరకు అంత కొట్టి ఆగు చచ్చిపోయిందేనా చేసిన పెద్దలు చెల్లిపోయిందేనా మూడో తంత మనవరికైనా సురిగాల వాళ్ళ చుట్టుకొచ్చినేనా అగ ఊరేలమంటే దొర ఊరేలమంటేనా దొరా దేరా ఊరేలమంటేనా పెట్టి ఉరుకుతా ఉన్నాడుగా ఎలమ ద్వారా చూసినవా ఊరు అంటే ఊరు ఏమంటే అడిగి వెళ్తా ఉన్నాడేరా మరి ఊళ్ళో ఉన్న రైతులు కాపలు తెనుగోలు బాగా అడుగుల కృష్ణారెడ్డి ఆదికేశ్వరరెడ్డి బాగా చూసిరేని అమ్మ నాగేళ్ళ కట్ట వేసి చిన్నగా నాయన దొరకబట్టి మరి ఒక ఊరు ఏలవంటే అరువు ఆడుండే వెళ్తాను మరి నీకు పిసలేసిందా గత్తరేసిందా గాయలేసిందా ఎందుకో ఉరుకుతాను ఏమి లేదు ఓ కాపోళ్ళు పటేళ్ళు ఇవో నా పానం అంతా పెయిన్ పట్టం పామయ్యకి అర్థాన్ని నా తిన్నాను అంత జిమ్మలు అంత విసికినట్టు అవుతాంది నా పెయిన్ పట్టం పామయ్యకి అర్థాన్ని నా తిన్నా అరుడు పోతలేదు నా పానం అంతా అణిగుతుంది నేను వెళ్ళిపోతారా నిడిచిపెట్టారు ఎలా వరకు దెయ్యం పట్టిందో దేవర పట్టిందో మరి కాని పట్టిందో ఏదంతా తెలిసిన బ్రాహ్మణులు తీసుకొచ్చి అంజనం వేసి చూస్తాను అనుకున్నారా బ్రాహ్మణులు వచ్చి ఎలవ దొరకైనా అంజనం వేసుకొని చూస్తే ఈయనకైనా 3 పాపాలు వచ్చినాయి. 3 పాపాలు వాళ్ళంటే భూమి దానం చేసిన పాపం మోదురా, ఆయన బట్టలు దానం చేసిన పాపం మోదు, ఆయన కన్న పిల్లలను దానం చేసిన పాపం మోదు. ఈయన పాపాలు ఎట్టవాలంటే సాలు సాలు ఆగలమంద వాళ్ళ తరాపున ఉంటుందో వాళ్ళ సంగీతం చెప్తిన పట్టిన పాపాలు సాలు సాలు ఆగలమంద సంగీతం చెప్తే పట్టిన పాపాలు పోతా గట్టికిన్నాడు మరి ఎక్కడ ఉన్నాయి సాలు సాలు ఆగలమంద అనుకోని అరే రే ఇటు ఉత్తర చూసినాడే సాలు సాలు ఆగలమంద లేకపోయినా తూర్పు చూసిండు, తూర్పు చూసిన లేకపోయినా ఈ పడమడ చూసిండు, పడమడ కూడా ఆగల మంద లేకపోయినా నా తల తిప్పి మధురా నా తచ్చనాది వంక చూచనా తచ్చనాది వంకరా రాజు కడవ రాజునే బంగారు కిటంబు రాజు కళ్ళకు మరిగొట్టిన బంగారు కిట్ట కొట్టిన
అంటే గిర్ర 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 రాజు కింద పడిపోయి మరి 4 కాండాలు చూసినావు తలెత్తి దచ్చరా చూసి కింద పడి కొట్టుకుంటా అన్నావు నీకు రోగం లేచినా అయ్యో దోరా రోగం లేచినా లేచింది కరగం లేచిందా ఎలవా దోరా కరగం లేచిందా అవుటాలు లేచిందా ఎలవా దోరా అవుటాలు లేచిందా ఎందుకు దన్నుకుంటూ ఉన్నావేనా ఎందుకు దన్నుకుంటా నీకు పిసలేచిందా దత్తుర లేచిందా కింద అనుకుంటాను నీకేమైందంట ఉన్నదేనా రాదు రైతులాల 3 రాజ్యాలు ఇచ్చిన నా తగ్గట్టు దచ్చనాది ఒక దశకుడు పుట్టిండే ఎవరో రాజులు కానీ వాళ్ళ బంగారు కిల్టతో ఒక కళ్ళ కొట్టింది మంద వాళ్ళ తరపున అయ్యే రైతులాల నా ఏంటత్తారా మన పోతాపా నీ కడుపు నొప్పి ఎత్తే నువ్వే బుక్కోవాలి నీకు దెయ్యం మాడితే నీ కొడుకు పెడితే పోతుందా నువ్వే పెట్టుకోవాలి దూరం మాత్రమే నీ చేతిలో బెల్లం పట్టుకొని కాళ్ళకైనా చిక్క పక్కలు వేసుకున్నాడరా మరి దక్షిణ దొనకుండా దాములో పోనగానే కానీ వెళ్ళిపోతాం అనుకోని రామ రామను రామ 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 ఈ గొల్లలో ఆగడం మొదలేపరికనైనా నాకు నేను పట్టిన పాపాలు అన్నదే తంగడి చెట్టు కింద అయినా కానీ నేను మండుకొని ఉంటున్నాడే తంగడి చెట్టు కింద అయినా కానీ మీద మల్లెపూల తలవేసుకొని తంగడి చెట్టు కింద ఊకున్నాడే కులవారి ఆగు తాడిపోతున్న పట్టిన పాపాలు పోతా అనుకున్నాడే వండుకొని ఉన్నడే మరి ఆడకన్నా మొదలు అది లక్ష్మీదే తొగ పట్టింది మరి ఎడమద్దరు ఉన్న పాప నాకు ముట్టకొచ్చినాయే వండుకున్న తొమ్మిది పడై బండ పట్టుకుని ఆగులు వెళ్ళిపోతా ఉన్నాయి వండుకునే దిక్కున వాడు లేచి ఏమంటా ఉన్నాడే సప్పడి నువ్వు లేని సూర్యదేనమ సప్పడి గడి నేను సప్పడి నీళ్ళలాగా సూర్యదేనమకి నా పాపాలు తెచ్చిపోయి చదువుకున్న ఏదంతా కొల్ల రాదు కదా నీ యొక్క
చూసి ఎవరైనా మరిది కాడవరా చూసి బావ పల్లి కొడుతాడేమంటే ఉన్నాడు పల్లికొండ ఎక్కడి నుంచి మన తీరముని ఎర్రగుండి ఏ రాజముని ఏ దేశముని ఉండే ఎక్కడెక్కడ పండే పాలు ఎక్కడైనా కానీ ఉన్నారు వాళ్ళ కులగోత్రం తెలుసుకోవాలి గాను వారికి చూసినవా రానే ఉరికొచ్చిండు పల్లి కొండ మరి ఏమంటా ఉన్నాడు అయ్యా ఎవరు ఎవరు మీద ఎవరు అరే పల్లికొండ దిగిన రాని వచ్చినాడేనా అయ్యా నీ రాజవేడ ఉన్నది ఉండే ఉణుకులు ఎక్కడ పని లేక నాతోటి చెప్పరాదు ఎక్కడి నుంచి వచ్చిన ఏలూరు తుందనూరు ఎలవాన భూమారం కల్లార బొల్లార గౌత హోరంగల్లు ఏలేది గొప్ప దొరలం మేము మరివైనా కానీ మా ఊరికి గత్తర వచ్చింది అందరు చచ్చిపోయారు మరి 3 పాపాలు పట్టుకొని వచ్చినాడు గొల్లోళ్ళు ఉంచుకుంటారా ఉంచుకొని వెళ్ళకూడదు అందరు చచ్చిపోతే నేను నేను సత్యవంతుణ్ణి ఆడితో తప్ప పలుకుతో బొక్క పాడికుంటల పడి సాటిలు చెప్ప సందుకోరు దియా నేను సత్యవంతుని నేను బతికినా నీ సంగీతం వెళ్తాను నచ్చిన కదా మీ సంగీతం వచ్చాడు అరే రే పల్లికొండ దిగిన వాడలేసినాడే ఒక ఇలవ దూరం పేట పంచాంగం చూసిండు ఆయన ఇలవ దూరం పంచాంగం చూస్తే నేను 3 పాపాలు పట్టుకొని వచ్చినాడే ఇలవ దూరం 3 పాపాలు పట్టుకొని వచ్చిండు ఓ మరిది కడవ రాజా ఈయన 3 పాపాలు పట్టుకొని వచ్చిండు ఇలవ దూరం ఎందుకని ఎలవటమంట అతడు వచ్చింది ఒక పట్టెడు అన్నానికి నేను కూడా వచ్చింది పట్టెడు అన్నానికి అయినా గాని మరి నా మాట ఇది గెలవదోరు ఎల్ల కొడితే ఏమంటారు అయినా గాని ఈ ఊరవుతారు ఆట చూసినావా ఈ పొట్టోడు లేకపోతే ఆ కడవలో నన్ను ఉంచుకుండు అని ఒక తిడతాడు నన్ను అని అయ్యయ్యో అలానే ఆడ మాత్రం పల్లికొని ఏమి చేస్తా ఉన్నానేనా మధ్యలో బాగా మారా ఈసార పడ్డాడైన గాని మరి ఎలమదోరా ఈ కాడబరాజు ఇళ్ళకిళ్ళ బయట పడాలని ఓ మరిది కాడబరాజా ఒక మీ తమ్ముడు ఒక ఎర్రన్న ఉన్నాడు ఎర్రన్న మాట నీ మాట ఒక్కడైతే ఒక ఎలమదోని ఉంచుకోవాలని ఒక ఎర్రన్న మీద పెట్టిండు కాడబరాజు బాగా చూసిండు మరి నా తమ్ముడు నా మాట కాదంటాడా ఎన్నడు చూసిన నేను చెప్తే ఎన్నడు వినలే ఇవాళ నా మాట కాదు మాట పక్క వింటాడు వింటాడు నీ మాట తమ్మిని వెలుచుకుంటా అరే వద్ది మాడి చెట్టు మధ్య మాడి చెట్టు ఎక్కినాడే ఎండి సారంగా పైడి సంగతి చేదం అందుకొని తమ్మిని ఎట్ట వెళ్తా ఉన్నాడు రాదు కాడవరాదు తమ్ముడు అయినా కానీ ఒక తమ్మిని పేరు ఎట్లా వెళ్తూ ఉన్నాడు రా 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 నా తమ్మి తమ్ముడా రయ్యా నా తమ్ముడా ఎదురాయ
దండి వాడు నా తమ్ముడా ఏమైందో తమ్ముడా ఓ తమ్ముడా ఇగో నేను ఎందుకు పిలిచిందంటే ఇగో మాట కాడవ రాజు మరి కొయ్య వాళ్ళు వచ్చిర్రా గుణ వాళ్ళు వచ్చిర్రా ఎరుకు వాళ్ళు వచ్చిర్రు ఏనాడు వాళ్ళు వచ్చిర్రు యుద్ధం ఏలక నన్ను పేరు పెట్టి పిలుస్తాడు ఈ కచ్చిరి పెట్టి వేదాకా వచ్చేదాకా అరగంట చెప్పు ఆగలమే ఇప్పుడు తమ్ముడా అయితే అన్నా నువ్వు అన్న ఎర్రన్న మీ అన్న కడవరాజు వెళ్తాడు కావచ్చు అలా కత్తికరావు పసరు బలవంతరం అయితే ఇక నువ్వు వచ్చేదాకా ఈ కాశీపల్లి మొత్తం తోలుతావు ఆగలమందా మొన్న పత్తులు పెట్టి ఇంకా మొలకలు మొలకుండా మంచి అంత దొక్కిస్తాం ఈ దుక్కులని మరి ఇక ఈ కాశీపల్లి ఇళ్ళలో ఉన్నాయా అక్కడక్కడ బియ్యం తిన్నారు ఈ ఊళ్ళో పటేల భూములు కూడా కవులు పట్టుకొని బాగా చెప్తారు ఇళ్ళలో సనసు బియ్యం ఒక 10 బత్తాలు మొత్తం అవన్నీ ఆవులమ్మో మొత్తం పేరమాట ఎవరైనా కానీ దిక్కున వాడ లేచిండు సూర్య వద్ద చేత అందుకొని చంద్ర వద్ద చేత అందుకొని మరి గన్నగొండల చేత అందుకొని మరి 60 వేల గుప్పడి తీసుకొని భూజాన వేసుకొని తీరవద్ద కాలు లేపినాడా రామా దేవా
లేదే రాజు ఎర్రన్న రాన వచ్చినాడే కోడి సమ్మ మెడికో మాకుడైతాను వాళ్ళకి సమ్మ మేకి ఆకుడేయమంట ఉండలేరా ఓ అన్న కడవ రాజా మన ఎవరి దండ వచ్చిన ఎడికి వాడి దండ వాడి వచ్చిన ఈయన వాడి దండ వచ్చిన విజయ లేక నన్ను విత్వా అన్న కడవ రాజా తమ్ముడా ఎర్రన్నా నువ్వు తమ్ముడా విజయ లేక నిన్ను విలువలేనురా తమ్ముడా లడాయి లేక నిన్నురా తమ్ముడా నిన్ను విలువలేను కాదురా తమ్ముడా కొల్లెవర్రన్నా విజయ లేక లడాయి లేక ఇక్కడ జైలు దూరం వచ్చిండురా ఉంచుకుంటామని నాకు బుద్ధి పుట్టింది నా తమ్ముడా నాకు బుద్ధి పుట్టింది నాకు బుద్ధి పుట్టింది తమ్ముడు నాకు బుద్ధి పుట్టాను మన లెక్క ఉన్నాడు నా తమ్ముడా మన లెక్క ఉన్నాడు తమ్ముడా మన లెక్క ఉన్నాడు ఉంచుకుంటానా తమ్ముడా ఉంచుకుంటా తమ్ముడా ఉంచుకుంటా నాకు బుద్ధి పుట్టినా నా తమ్ముడా నాకు బుద్ధి పుట్టినా ధర్తి తాపర మీద నీటి కోవల మీద అగ విష్ణు బ్రహ్మ పరమేశ్వర ముగ్గురు ఎంత ఉన్న